the mariachi. మలేషియాలో బైక్ కొనుక్కొని కౌలాలంపూర్ నుంచి డైరెక్ట్గా బార్డర్కి వచ్చి థాయిలాండ్లోకి ఎంటర్ అయినా మలేషియన్ రింగట్స్ ఇంకా 2500 అయితే ఉన్నాయి. అవి ఎక్స్చేంజ్ చేసుకుంటా కొంచెం ముందుకు వెళ్ళాక. సిమ్ కార్డ్ 7 hari 200 Pak, unlimited. ఇంగ్లీష్ ప్లీజ్. 7 day 200 unlimited. 1 month. 1 month. 1 month. Yeah. 1 month, yeah. 1 month 400. 400 bahts? Unlimited. Unlimited. Okay. Do you have brochure? Brochure. Yes, look at those. You have only AIS 5G? Other network? Okay. Is okay? You sure? Ini number 1 Thailand. ఓన్లీ నెంబర్ 1. సిమ్ కార్డ్ అయితే తీసుకున్నా. సో ఇక వెళ్ళిపోదాం. అండ్ ఇక ఇది బాన్ వయాజ్ సలామత్ లల్లాన్ ఉంది కదా. సో ఈ రైట్కి వెళ్తేనే మొత్తం థాయిలాండ్ బార్డరు. ఇటు నుంచి ఇంకొంచెం ముందు పోతే మలేషియన్ బార్డరు. నేను వచ్చింది ఇటు నుంచి ఇలా వచ్చి ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోవాలి నేను డైరెక్ట్గా. సో ఇక్కడ ఒక షాప్ కనిపిస్తే మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నా. చలో లెట్స్ గో టు సూరత్ అని. టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో బార్డర్ క్రాస్ చేసిన తర్వాత అంటే మలేషియా నుంచి థాయిలాండ్ బార్డర్ క్రాస్ చేసిన తర్వాత లైట్గా కొంచెం ఫుడ్ తిన్నాను. దాని తర్వాత మనీ ఎక్స్చేంజ్ చేసుకొని సిమ్ కార్డ్ తీసుకున్నాను. సో 8:30 9 అయిపోయింది ఎర్లీ మార్నింగ్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఎక్కడికి పోతున్నానంటే డైరెక్ట్ ఈ ఐలాండ్ దగ్గర పోవాలి. యాక్చువల్గా నేను కుఫంగన్ అనే ఐలాండ్ దగ్గర పోవాలి. సో ఇక్కడ నుంచి అంటే ఈ బుకిత్ కాయు హితం, ఓకే, ఈ బార్డర్ నేమ్ ఇక్కడ బుకిత్ కాయు హితం మలేషియన్ థాయిలాండ్ బార్డరు. ఇక్కడ నుంచి నేను క్రాస్ అయినా మన బండితోటి మోటార్ బైక్ తోటి. అండ్ నేను పోయేది సీట్రాన్ ఫెర్రీ. చూపిస్తా క్లియర్గా, 1 సెకండ్. ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి ఫెర్రీస్ పోతాయి. ఇక్కడ నుంచి కోసమేకి పోతుంది, ఇంకోటి వచ్చేసి ఇక్కడ నుంచి కుఫంగాన్కి వెళ్తుంది. నేను పోవాల్సిన ప్లేస్ కుఫంగాన్, ఓకే. ఎందుకంటే ఈ నెక్స్ట్ 2 డేస్లో మనకి ది ఫుల్ మూన్ పార్టీ ఇక్కడ ఉంది, జరుగుతుంది. సో వరల్డ్లో ఎక్కడెక్కడ నుంచో జనాలు వస్తూ ఉంటారు అనమాట. మంచిగా ఉంటుంది పార్టీ. దాని గురించి నెక్స్ట్ వ్లాగ్లో మాట్లాడుకుందాం. కుఫాంగ్ ఐలాండ్స్ ప్రీపెయిడ్ టికెట్ ఇక్కడ తీసుకోవాలి. కొంచెం నెంబర్ 4 కోసం అయితే నెంబర్ 2 నెంబర్ 3 ఈ నెంబర్ 1 ఏంటో మనకు అంత ఐడియా లేదు. వేరే ఐలాండ్ అనుకుంటా. ఒక్కొక్క ఐలాండ్కి ఒక్కొక్క కౌంటర్. హలో కుఫాంగ్. English, can you speak English? 1 ticket. How much bhai? Kufangan. Okay. Thank you so much. Thank you. The bag, it's okay. Good. Okay. Thank you so much. Thank you. Oh my God. Thank you so much. అతను పాపం హోటల్ ఉన్న అతను ఇవి 2 నేను మర్చిపోయినా, అది తీసుకొచ్చి ఇచ్చాడు. సో గుడ్. ఓకే, కుఫంగాన్ అనగానే 2 టికెట్లు ఇచ్చిండు. సో 2 మరి దేనికి పనికి వస్తుంది తెలియదు, బట్ ముందుకు వెళ్ళినాక చూద్దాం. ఓకే, క్రౌడ్ బాగానే ఉంది. మా తెలిసి బైక్ ముందుకు వెళ్ళిపోవచ్చు అనుకున్నా. ఓకే, ఇక్కడ ఓకే చూద్దాం.
one you want? Okay. So I take it, right? Okay. Thank you. Wow. Entering. సో ఆ రూట్ గుండా ఎంట్రీ ఇచ్చేసి డైరెక్ట్గా లోపలికి వచ్చి బైక్ ఇక్కడ పార్క్ చేసిన మన బైక్ అయితే బైక్ టాప్ బాక్స్ అట్లా ఉంటుంది, మన షూస్ అవన్నీ అట్లా ఉంటాయి, హెల్మెట్ కూడా ఇక్కడ పెడుతున్నా, పెట్టేసి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవాలి. ఓకే చలో. బయట చూస్తే ఇది ఇలా ఉంటుంది. ఇక్కడైతే ఎవరు లేరు, మరి నేను ఒక్కరినే ఉన్నా, తిడతారేమో మరి. నో ఎంట్రీ కూడా ఉన్నది. ఓకే, ఇవన్నీ మెషిన్స్, పెద్ద పెద్ద మెషిన్స్, బోవర్ అంట ఏవో ఉన్నాయి. అంటే మరి ఎట్లనో రైట్ సైడ్ నుంచి పోవాలా, చూద్దాం. ఇటు నుంచి వెళ్ళాలి. ఓకే, అటు నుంచి పోవాలి. లోపల చాలా ఉంది. పెద్ద ఉంది షిప్ కూడా, చాలా పెద్ద ఉంది. బట్ ఓకే, సముద్రమా వస్తున్నా. కోఫాంగ్ ఐలాండ్, ఐమ్ కమింగ్ టు ది ఫుల్ మూన్ పార్టీ. సో ఇది ఎందుకంటే డైరెక్ట్ మనం కో సమయ్ కానీ కోఫాంగ్ ఐలాండ్ కానీ వెళ్ళొచ్చు, లోపల ఉంటుంది. ఫెర్రీ అయితే బయలుదేరింది. సో ఫుల్ ఎగ్జైటెడ్ నేనైతే. వెయిట్ ఇటే ఉంది, అటు లేదు, కొంచెం వెయిట్ అంటే బోటు మన ఫెర్రీ ఇలా ఉంది, కొంచెం భయం అవుతుంది. బట్ అగైన్ సో ఫైన్. లోపల నా సీట్ అక్కడ ఉంది, అందరూ కూర్చున్నారు. అండ్ ఇక్కడ ఒక క్యాంటీన్ కూడా ఓపెన్ అయింది. సో ఫుడ్ తినచ్చు, కాఫీ, టీ అన్నీ ఉంటాయి. అండ్ తీసుకొని ఆడ కూర్చొని తిన్నాను. దేని దానికి సెపరేట్గా ఉంది, మంచిగా ఉంది. లిక్కర్ ఇక్కడ లేదు, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ ఇవి ఉన్నాయి. నో లిక్కర్. ఓకే, పైకి అయితే వచ్చిన. సో పైన మొత్తం సెటప్ ఇట్లా ఉంటుంది. పైన కూడా కూర్చోవచ్చు, కానీ చాలామంది లేదు, తక్కువ మంది ఉన్నారు. కిందనే ఎక్కువ మంది ఉన్నారు. సో వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోదాం. నాకు ఎంత హ్యాపీ అంటే
బ్యాగులు అంత పెద్ద బ్యాగులు పట్టుకొని మోసుకుంటూ పోవాలి. బట్ ఇప్పుడు నాకు అవసరం లేదు, అన్నీ టాప్ బాక్స్ పెట్టేసి ఫిక్స్ చేసి వెళ్ళిపోతున్నా. డైరెక్ట్ బయటకు వెళ్ళిపోవటం ఇక ఇంకేం ఉండదు ఇక. వర్షం స్టార్ట్ అయింది, ఇదే హెడ్ అయిపోయింది. వాకింగ్ స్ట్రీట్ మసాజ్ క్యాండీ. ఫోటో తీసుకోవాలి మనం ఇప్పుడు పడుకోవడానికి. ఇదంతా నైటు కాలకృత్యాలు జరిగే ప్లేస్ ఇదంతా. వాకింగ్ స్ట్రీట్ ఇన్ థాయిలాండ్. కుఫాంగాంగ్. ఇప్పుడు మనం ఎక్కడనో చూద్దాం. ఇక యాక్చువల్లీ నేను థాయిలాండ్కి వచ్చిన, మలేషియా నుంచి థాయిలాండ్కి వచ్చిన. థాయిలాండ్కి వచ్చి థాయిలాండ్ నుంచి ఒక 367 కిలోమీటర్స్ పోతే ఈ ప్లేస్కి వచ్చిన. 367 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత నేను వచ్చిన ప్లేస్ వచ్చేసి ఇక ఇది డోన్సాక్ పేర్ అనే ప్లేస్ వచ్చిన. సూరత్ అని డోన్సాక్ పేర్ ప్లేస్ వచ్చిన. అక్కడ నుంచి ఫెర్రీ తీసుకొని మన బైక్ ఫెర్రీలు ఎక్కించుకొని డైరెక్ట్గా ఈడికి వచ్చిన. ఇలా ఈడికి వచ్చిన. ఇదే కోఫాంగాన్ ఐలాండ్. దీంట్లోనే మన మూన్ పార్టీ జరుగుతుంది. సో ఫస్ట్ అయితే నేను ఇంకా రూమ్ బుక్ చేసుకోలేదు, వెళ్ళి రూమ్ బుక్ చేసుకొని చలో ఫంగాన్ ఎరీనా హాస్పిటల్ వచ్చేసాం. కొంచెం ముందుకు చూద్దాం. సో మన హోటల్ బుకింగ్ అయితే అయిపోయింది. దెన్ ఫంగాన్ ఎరీనా హాస్టల్. రైట్, సో ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. నాకు ఎంత పడిందంటే 306 రూపాయలు. నేను ఐఎమ్ జస్ట్ బ్లాగింగ్, నాట్ యూ. సో మనకు వచ్చేసి నేను మన తెలుగులో చెప్తాను. మామూలుగా బోర్డు పైన 400 ఉంది ఒక్కొక్కరికి. సో నేను ఆన్లైన్లో బుక్ చేస్తే నాకు 608 2 రోజులకి. అంటే బంగారి రవికుమార్. సో 304 బాట్స్ పట్టినాయి నాకు పర్ డేకి. డైరెక్ట్గా వస్తుందంటే 400 డైరెక్ట్గా వస్తుంది ఎక్కువ. సో ఎనీవే come on. 16 bed door. Okay. 16 bed. Yeah. 16 bed. Yeah. Okay, thank you. Here's your room key. Check-in is actually at 2 p.m. You have to wait till 2. Okay, sure. Sure. That's it, right? That's it? Okay.